స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తీర్మానించింది. హైదరాబాద్ను కాలుష్యరహితంగా మార్చేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 200 కోట్లతో క్యూర్ ప్రాంతంలో తిరుగుతున్న ఆటోలను ఈవీలుగా మార్చేందుకు ఆమోదం తెలిపింది. ఒక్కో ఆటోకు 1,50,000 రాయితీ ఇవ్వనున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రేషన్ లబ్దిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేయాలని తీర్మానించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 62 లక్షల మందికి కొత్తగా లబ్ది చేకూర్చామని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ లబ్దిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారని, అనంతరం ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో జిల్లాల్లో అందిస్తారని వివరించారు. గత ఏడాది మాదిరే ఈసారి సైతం డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సదస్సు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చూస్తుందని పొంగులేటి వెల్లడించారు. ఇంటర్నేషనల్ గా వివిధ దేశాల నుంచి, మన దేశం నుంచి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వారందరి కోసం ఒక గ్లోబల్ సమ్మిట్ గతంలో ఏర్పాటు చేసుకున్నాం. పోయిన సంవత్సరం డిసెంబర్ 9 నాడు. ఈసారి డిసెంబర్ 7, 8, 9 3 రోజులు ఈ సమ్మిట్ ని తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ థీమ్ తో దీన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. దీనికి ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మెయిన్ ఫోకస్ ఏదైతే చేస్తుందో డిఫెన్స్ కానీ, ఏరోస్పేస్ కానీ, ఫార్మా రంగానికి సంబంధించిన ఈ 3 సెక్టార్ల మీద ప్రధానంగా ఫోకస్ చేసి దీన్ని హైదరాబాద్ ని మరింత ఈ ఇండస్ట్రియలిస్టులకి దీన్ని హైలైట్ చేసే విధంగా ఈ కేబినెట్ సబ్ కమిటీకి పూర్తి అధికారాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తుగా చేయడానికి రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. వానాకాలంలో 7 రకాల సన్నాలను సాగు చేసే రైతులకే బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. యాసంగి ధాన్యం సేకరణలో 81,16,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. కేంద్రం 63.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే తీసుకుంటుంది. మిగతా 17.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 2,389 రూపాయల బేసిక్ ప్రైస్తో ఈ వేలంలో విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన విత్తనాలు సప్లై చేసినా కానీ, లేదా ప్రైవేటు సెక్టార్లో సేమ్ విత్తనాలను వేసిన వాళ్ళు వ్యవసాయ శాఖ దగ్గర రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటున్నారో ఆ క్రాప్ వేసిన వాళ్ళు వారికి సంబంధించిన ధాన్యాన్ని కొనే విధంగా మద్దతు ధరతో పాటు బోనస్ గా ఆ 7 రకాలు ఎక్కడైతే వేశారో వారికి బోనస్ క్వింటాల్ 500 ఇచ్చటం కోసం కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని ఈ వేసిన వాళ్ళని ప్రభుత్వ పక్షాన సప్లై చేసిన విత్తనాలు కానీ, అదే రకంగా ప్రైవేట్ సెక్టార్ లో ఎక్కడైనా వారు ప్రొక్యూర్ చేసుకుని వేసినా వారు రిజిస్ట్రేషన్ చేయాలన్నది రాష్ట్ర కేబినెట్ లో డిస్కస్ చేసి దాన్ని కూడా ఫైనల్ చేయడం జరిగింది. ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, బోధ్, సిర్పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేశారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో కాలుష్య నియంత్రణకు మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీగా మార్చేందుకు 200 కోట్లతో తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్కు పచ్చజెండా ఊపింది. హిల్ట్ పాలసీ దరఖాస్తుల గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించారు. హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో 18,766 ఆటోలు డీజిల్ అండ్ పెట్రోల్ తో నడుస్తున్నాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఎలక్ట్రికల్ వాహనాలుగా షిఫ్ట్ చేయడం కోసమని ఒక ఆటోకి 1,50,000 రూపాయల సబ్సిడీ ఇచ్చి ఆ అవుట్డేటెడ్ ఆటోలు ఏవైతే వాటితో కాలుష్యం అవుతుందో ఆ కాలుష్యం కాకుండా ఉండే విధంగా ఎలక్ట్రికల్ మోటార్స్ ని ఇతరత్రా ఏర్పాటు చేయడం సబ్సిడీని ఇవ్వాలని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. హిల్ట్ పాలసీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్యూర్ ఏరియాలో ఉన్న ప్రాంతంలోని
పారిశ్రామికంగా ఉన్న ఇండస్ట్రీస్ ని షిఫ్ట్ చేసేదాన్ని ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతో ఒక ఇల్ట్ పాలసీలో గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏదైతే బెనిఫిషరీస్ ఇండస్ట్రియలిస్టుల కోరిక మేరకు అక్టోబర్ 33 నెలలు పొడిగించి అక్టోబర్ 31వ తారీఖు వరకు అప్లై చేసుకునే ఆప్షన్ ని 3 months ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల ఫేజ్ 2 పనుల కోసం 2,100 కోట్ల అంచనా వ్యయానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గూడెం దొడ్డి పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీ నుంచి 15 టీఎంసీలకు పెంచడంతో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ నియామకానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది.